నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. హామీలను నెరవేర్చని మోసపూరిత వ్యక్తి చంద్రబాబు నాయుడుని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మరోసారి ఘన విజయం సాధిస్తుందని, జగన్ మరోసారి సీఎం అవుతారని ఉమాశంకర్ ధీమా వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో వైసీపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ మున్సిపాలిటీ 12వ వార్డులో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. వైసీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు కూడా ఈ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గణేష్ కు వార్డు ప్రజలు అడుగడుగున హారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రచారం సందర్భంగా ఉమాశంకర్ గణేష్ టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మోసపూరిత మేనిఫెస్టో అని, దీని ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరని గణేష్ అన్నారు. 2014లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు నాయుడని అన్నారు. 2019లో సీఎం జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు పరిచాయని గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమ పథకాలు రానున్న ఎన్నికల్లో నర్సీపట్నం టౌన్ లో 10,000 నియోజకవర్గంలో మొత్తం మీద 30,000 మెజారిటీతో ప్రజలు తనను గెలిపించడం సాధ్యమని ఘంటాపథంగా తెలిపారు. ఉమాశంకర్ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు తమరణ అప్పలనాయుడు, కోనేటి రామకృష్ణ, కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, కౌన్సిలర్లు సిరసపల్లి నాని, బేతిరెడ్డి రత్నం, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేనిఫెస్టో మనందరం కూడా చూసాం. ఇదే మేనిఫెస్టో కూడా 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు సుమారుగా 600 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మాఫీ చేయలే, డోక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మొత్తం మాఫీ చేయలే, ఇంటికో ఉద్యోగం అన్నాడు అది ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు, ఒక ఆడబిడ్డ పుడితే 30,000 అన్నాడు అది లేదు, ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తాకట్టు పెట్టిన బంగారం కూడా ఇంటికి వస్తుందో తెలియదు. అంటే ఈ విధంగా ఎన్ని మోసపూరిత వాగ్దానాలు చేశాడో అందరూ తెలుసు. మళ్ళీ ఈరోజు కొత్తగా 2014లో ఏ విధంగా మోసం చేశాడో మళ్ళీ 2024లో కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు. అందుకని నిన్న హామీలన్నీ కూడా ఇచ్చాడు. పొరపాటున ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుంచుకోండి. 2014ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ బూటకపు వాగ్దానాలతో వచ్చిన చంద్రబాబుని తిప్పుకొట్టాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ, అందుకనే మన జగనన్న కూడా కేవలం 2 పేజీల మేనిఫెస్టో అప్పుడు పెట్టి ఎలా పెట్టారు, ఈ రోజు కూడా అలా పెట్టారు. బ్రహ్మాండ మేనిఫెస్టో ఏదైతే సంక్షేమ పథకాలు 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా అందించామో, రేపు రాబోయే రోజుల్లో కూడా అవే పథకాలను కొనసాగిస్తూ మరిన్ని పథకాలు ఇవ్వడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగనన్న అంటే ఒక అందరికీ కూడా ఒక నమ్మకం, చెప్పాడంటే చేస్తాడని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు కనుక ఎట్టి బస్సులు కూడా బూటకు దాంతో వచ్చాడు కనుక చంద్రబాబు వాళ్ళని తిప్పుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ముఖ్యంగా చూడు ఈరోజు మొన్న కూడా చెప్పాం, ఈరోజు అయ్యన్న పద్ధతికి 2 భయాలు పట్టుకున్నాయి. దానికి ఉదాహరణ మనం చెప్పామన్నా, ఒకటి కేవలం ఒక పి గణేష్ అనే ఆయన చేత ఒక నామినేషన్ వేయించి ప్రజలను డైవర్ట్ చేసి పి గణేష్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడి చేత ఆ గుర్తు మీద ఓటు వేయించాలని చెప్పి ఒక దుర్బుద్ధితో అయ్యన్న పాత్రుడు చూశాడు. అవన్నీ ఎంతమంది గణేష్లు వేయించినప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు ప్రజలందరూ కూడా అంత తెలివి తక్కువలు కాదు. ఎక్కడ ఫ్యాన్ గుర్తుందో అక్కడ ఎతికి మరీ కూడా ఫ్యాన్ గుర్తుకు వేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ, ఇంకో 2 భయం ఏంటంటే మీ అందరూ తెలుసు, ఈరోజు మొదటి నుంచి కూడా చెప్తున్నాను, అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడంటే చాలా ప్రమాదమైన మనిషి, నరరూప రాక్షసులైన సంగతి మాకంటే అయ్యన్న పాత్రుడికి ఎక్కువ తెలుసు. అయ్యన్న పాత్రుడికి ఎక్కువ తెలుసు కనుకనే అయ్యన్న పాత్రుడికి డంబిక ఆయన ఎందుకు వేయించలేదు, పెద్ద కొడుకుని ఎందుకు వేయించలేదంటే ఒకవేళ కానీ పెద్ద కొడుకు చేతిగా నామినేషన్ వేస్తే ఆయనే క్యాండిడేట్ అవుతాడు. ఎలాగవుతాడు అనేది అయ్యన్న పాత్రుడికి తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. అందుకనే వేయించలేదు. అంటే ఎంతో ప్రజలు ఏ విధంగా నరరూప రాక్షసుడు అంటున్నాడో పెద్ద కొడుకుని, అంతకంటే రాక్షసత్వం ఉన్నత సంగతి అయ్యన్న పాత్రుడికి తెలిసే డంబి అభ్యర్థిగా చేయలేదు వాళ్ళ కొడుకు పెద్ద కొడుకుని. రేపు రాబోయే రోజులు కూడా వీళ్ళు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని బూటకపు మాటలు చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాలు ఉన్నాయి. ఒకే ఒక మాట చెప్పారు జగనన్న, మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్న ఆశీర్వదించండి చెప్పన్నారు. ఆ విధంగానే 100% మహిళలందరూ కూడా
పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి మహిళ కూడా నియోజకవర్గంలో ప్రతి మహిళ కూడా మరి రేపు జగనన్న గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి ఈ విధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి కష్టపడి పనిచేస్తున్నారు. పార్టీ నాయకులందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. పెద్దలు సందేశ్ భద్ర గారు కానీ ఇంకా పెద్దలు మనకు చైర్మన్లు వైస్ చైర్మన్లు మొత్తం ఇన్ఛార్జీలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా కేవలం ఒక నర్సీపట్నం టౌన్లోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,000కు పైగా మెజార్టీ వస్తుందని చెప్పి సందర్భం తెలియవచ్చు. టోటల్గా నియోజకవర్గం 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.